మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గుడ్డేప్ హాస్పిటల్లో ఒక పెద్ద ఆయన దామచర్ల ఆయిల్ గారు ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కట్టించారు. తర్వాత ఆ బిల్డింగ్ కూడా కట్టించారు. అది నేను వాడుకలో తీసుకొచ్చాను. 0 డెలివరీస్ నుంచి 26 డెలివరీ వరకు తీసుకొచ్చడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, మధ్యలో ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ మధ్యలో ఒక స్ట్రక్చర్ వేస్తున్నాం పేషెంట్కి వచ్చే వాళ్ళ కోసం, వెయిటింగ్ కోసం. దానికి కాస్ట్ 40 lakhs 45 lakhs. దాంతోపాటు ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ లోపల కూడా మార్పులకు ఇంకో 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాము. వీటన్నిటితో ఏంటంటే కొండేపులో ఎప్పుడూ చూడనటువంటి కొత్త హాస్పిటల్ని చూస్తున్నాం. ఈ ప్రాంతం కూడా సిమెంట్ రోడ్ ఏర్పాటు చేస్తాము. ఇక్కడికి ఇంత గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, కానీ సేవలు అందట్లా. ఓపీ వస్తున్నారు, పోతున్నారు. ఈరోజు ఇక్కడ బయట నార్మల్ డెలివరీ ఎంతమ్మా? నార్మల్ డెలివరీ కాస్ట్ ఎంత బయట ప్రైవేట్ హాస్పిటల్లో? 20,000 నార్మల్ డెలివరీకి. నార్మల్ డెలివరీ సిజేరియన్కి 40. సరే, ఏదైనా ఈ ప్రాంతం ప్రజలు నాకు 4 సార్లు ఓట్లు వేశారు, నన్ను మంత్రి స్థాయి తీసుకొచ్చారు. ఇక్కడ నేను వైద్యుడిగా చేశాను. ఏ హాస్పిటల్లో సేవలు అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో నేను దాతల సహకారంతో ఆశాలకి గవర్నమెంట్ ఇచ్చే 10,000 అదనంగా ఎన్ని డెలివరీలు ఇస్తే అన్ని వేలు ఇస్తారని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం నేను చెప్పిన తర్వాత 2 నెలలు మీరు లేట్ చేశారు. మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ ఏఎన్ఎంఎల్ని, మీ సూపర్వైజర్స్ని, మీ మెడికల్ ఆఫీసర్లని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని, స్టాఫ్ని రిసీవ్ చేసుకొని చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, చెప్పిన మాట ప్రకారం ఈ నెలలో 7 కార్పులు అయితే 5 ఆశా వర్కర్ల ద్వారా వచ్చారంటారు. ఆ ఆశా వర్కర్లకు చెప్పిన విధంగా ప్రమోషన్కి అమౌంట్ నేను ఇస్తున్నాను. ఇందులో బి కల్పన కామేపల్లి, ఈ అమ్మాయి 2 కార్పులు వేసుకొచ్చింది. కామేపల్లి ఏ సబ్ సెంటర్ అమ్మా? నువ్వు కూర్చో. ఏ సబ్ సెంటరు? కామేపల్లి ఊరే. తర్వాత సిహెచ్ రమాదేవి, పెట్లూరు సిహెచ్ రమాదేవి, 3 రమాదేవి వచ్చింది. ఈ అమ్మాయికి 3,000 వస్తున్నాయి, ఆ అమ్మాయికి 2,000 వస్తున్నాయి. మిగతా ఆశాలు మీకు డబ్బులు వద్దా? కాదే 200 కేసులకే ఇస్తాను 2 లక్షలు. తర్వాత ఆలోచిస్తా. మిగతా వాళ్ళ డబ్బులు కావాలా వద్దా? వద్దనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి, కావాలంటే చేతులు ఎత్తండి. నిద్ర కూర్చోనమాట. డబ్బులు కావాలా వద్దా? చేతులు ఎత్తట్లు ఎవరు? కావాలి అని చేతులు ఎత్తున్నాడు. రేపు ఎందుకు తెలియదు అడుగుతాను నేను. ఎవరికి వద్దా? సరే, పాపం వాళ్ళు ఏ నెలలు పని చేసుకోవడం కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఆలోచన వాళ్ళకు కూడా లేనట్టుంది. ఏమన్నా లేదా మీకు? మీ దగ్గర పని చేసే వాళ్ళకి ఇప్పుడు ఆ అమ్మాయికి గవర్నమెంట్ ఇచ్చే 10,000 ప్లస్ 3,000 13,000 వస్తున్నాయి. ఇంకా 5 రోజులు టైం ఉంది కదా, 5 రోజులు ఇంకో డెలివరీ తెస్తారమ్మా? మీ ఇద్దరిలో ఒకటి ఉందా? మీ ఇద్దరిలో 5 రోజులు ఒక డెలివరీ తెస్తారా? కనిగిరిలో ఉందా? కనిగిరిలో అయినా ఒక నరసింహారెడ్డి 1000 రూపాయలు ఇస్తాడు వెళ్ళే పని అయితే. నేను చెప్తా, కనిగిరిలో కూడా నేను ఇద్దరం పెడదాం అనుకున్నాం. అక్కడ వాళ్ళు ముందు స్టార్ట్ చేశారు, అంటే ఒకే రోజు. నేను ఇక్కడ ఇస్తున్నా, అక్కడికి వెళ్ళినా నువ్వు ఫాలో అప్ చేసుకుని అక్కడ 1000 రూపాయలు వస్తాయి. 700, 600, 500. ఈరోజు 10,000 ఫిక్స్డ్ శాలరీ నుంచి అడిషనల్ అమౌంట్ మీరు ఎంత చేస్తే అంత ఇస్తున్నాం. అందువల్ల చేస్తే ఇందాక మీరు చెప్పారు, ఆ అమ్మాయి వల్ల 3 కాన్పుల వల్ల 75,000 ఆ 3 కుటుంబాలకి ఆ కామేపల్లిలో పేద ప్రజలకు డబ్బులు మిగిలిచింది అమ్మాయి. పెట్లూరు అమ్మాయి 3 పేద కుటుంబాలకి కలిపి 75,000 ఆ గ్రామంలో పేద మహిళలకి కాపాడి మిగిల్చింది. కామేపల్లి అమ్మాయి 50,000 2 కుటుంబాలే మిగిలిచ్చింది. వీళ్ళిద్దరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించండి. ఇక్కడ సిహెచ్సి డాక్టర్లు కూడా ఇంకొక కంప్లైంట్ నా దగ్గర ఉంది. ఇక్కడ కాన్పు కష్టం పంపించాలంటే బయటికి పంపించి ఆడ నుంచి ఫోన్లు చేపిస్తారంట 108కి. మేము చేయకూడదు, రిఫరల్లో మేము చేయాలంటే ఒక సిస్టమ్ వేరే ఉండదని చెప్పి అలాంటివి కరెక్ట్ చేసుకోండి. నాకు పిన్ టు పిన్ చేయకుంటున్నట్టుగా కాన్స్టిట్యున్సీలో ఏమోళ్ళ రాజకీయ నాయకులు ఏం చేసినా నేను ఇక్కడ రాకపోయినా మొత్తం నాకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు, మా నాయకులైనా ఏ గ్రామంలో ఏం చేసింది కూడా 1 రోజు 2 రోజున నాకు తెలుస్తాయి. పోలీసు వాళ్ళు ఏం చేస్తుంది, మీరేం చేస్తుంది తెలుస్తాయి.
అందువల్ల సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా పెట్లూరులో అమ్మాయి 75,000 రూపాయలు ఆ గ్రామంలో ఉన్న పేదలకు డబ్బులు మిగిలిచ్చింది. కావేపల్లి అమ్మాయి 50,000 మిగిలిచ్చింది. ఇది ఆర్థిక పరంగా చూసుకుంటే ఆ కుటుంబానికి ఎంత ఆదరణ. అందువల్ల మీరు ప్రోత్సహించాలి. నరసింహ ముందుకు రాయడం గోల్లా నరసింహ 5,000 అని చెప్పి స్పాట్ ఇచ్చాడు. ఈ 5,000 ముందు ఆయన డబ్బులు ఇచ్చేస్తున్నా. ఆయన ఒక రైతుగా వచ్చి, ఎందుకంటే ఇలాగ డెలివరీస్ ప్రమోట్ చేసిన ఇప్పుడే గెస్ట్ హౌస్ చెప్పిన తర్వాత స్ఫూర్తిగా వచ్చాం. ఇటువంటి రావులా నీ పంచకొట్టాలు చూస్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఇక్కడ ఈయన ఈ పంచకొట్టు కన్నవ రైతు. ఈ రైతు ఇలాగ ఎంకరేజ్ చేసి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ కి ఇన్సెంటివ్, ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇచ్చారంటే అది మీలో ఉద్యోగం చేస్తా జీతాలు తీసుకున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిగా తీసుకోమని కోరుకుంటున్నా.